నాటి లేకుండా ఇక్కడ చెట్టు కూడా పడటి ఏకాకి వై నిర్భయముల వచ్చిన ఈ నదిరేయిన్ వల్ల కాని శబదఖల విదించున్నాముగా నఖరనాని ముచ్చువేత అయ్యో కాడు నీ అబ్బ సొమ్మా. అయ్యో ఇప్పుడు ఎంత పరాభము జరుగుతున్నది ప్రాణపతి. ఇట్టి కష్ట సమయమందు కూడా నాకు సాయపడుడుకు నా అండునడవైతే ఇప్పుడు నీవెందున్నాడబోదా? ఏమి పతి విదూర ప్రాణపతి యవతియో కానీ ఈ నెలంతా నెలతా సుశీ కారణాంతరమున ఇట్టి కష్టదశను చెందినట్లున్నది. అదిగాక మున్నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్నది యుగానే ఉన్నది. వెల్లది స్వరము అయినను విచారించిన తప్పేమున్నది. పడతి ఎవ్వతవి రాళ్ళు కరుగన్ వాపోముచున్నాడు. వీడు నీ కొడుక? అవునయ్యా. పాపం యజ్జానగతి ఎవ్వరు నీకు చుట్టములేరా. ఈ నడిరేయిన్ ఒంటిగా ఎట్లు వచ్చి శ్మశాన క్షోమికి చిత్రమయ్యది ఈ రీతి వచంపో ఏడ్చి ఫలమే మీ ఊరకను ముందుమా. ఓ పూజ్యుడు, నీవు నాకు కడిపూజ్యుడిగా కానిపించున్నావయ్యా. నేనే కాశీపురమున ఒక బ్రాహ్మణింట దాస్యనయ్యా. కాశీపురం బ్రాహ్మణింట దాసి. ఆనాడు కాశీపురం మన బ్రాహ్మణి ఇంట దాసి. ఆనాడు కాలకౌశకులకు నా అర్థంగిని దాసిగా విక్రయించింది. ఆనాడు కాలకౌశకులకు నా అర్థంగిని దాసిగా. నీ పేరు? నా పేరు అంశనారి అందురయ్యా. చనిపోయిన వీడు మదైక పుత్రుడు. వీని నేటి సాయం సమయమున అనగా అడవికి పోయి కట్టెలకు చాతును చెమ్మను రేడియానా. నా చెదకడు తేర ఏ దుర్దృశ్యము చెప్పెను చేత ఈ కొడుకునకు నభంగనకు మరణంబు గట్టెల్లనయ్యా. ఏమని జీవించో నా పడు దురవస్థ దుఃఖంబు పొంగి పొరలగా అనగా అనగా బ్రాహ్మణి
అముచే మరణంబు ఆనాడు కాలకౌసుకొనకు విక్రయించున్నప్పుడు కడకి నాటికి కాలసర్పమునకు గైకోలుగా నే పొరబడి తినే ఒకవేళ అదే నిజమయ్యదా అజీనుగాక ఎముకు ఒక్కడే కుమారుడు, నాకును ఒక్కడే కుమారుడు. ఏమిది ఈ మానిని చూసినప్పుడు నుండి నా హృదయం అకారణముగా దుఃఖ సంకులమగుటే కాక విశేషించి ఈ అలివేని నోట ఉచయించు ఒక్కొక్కమ్మా. ఈ అలివేని నోట ఒక మాట ఒక వజ్రాయుధమై ప్రగల్చడు శిలా స్థితిగాంచిన నాదు మానసం. యమ మాట పొందుకదు యమ మాట ఎల్లుదంతమెన్నా అనరాదు కాని స్పృహించను మాచం అని నేననరాదు. కానీ ఈ కాంత కష్టోదంతం మెల్ల మందపాయులైన నాకే తగిలి వచ్చుచున్నది. చనిపోయిన వీడు మా లోహితాసు. అయ్యా నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాకయ్యా, నీ కమగ్గలము ప్రతిహతముగాక తండ్రి. చిచి నా పాడు తలంపునకు ఎట్టి దురూహపడమిరది. ఇక నా వెడదొడుగు తలంపును బానివేసి నా విధిందు నేను అప్రమత్తుడనే మెలంగదు. ఓ మానిని, అయ్యా నీవెవత్తవైన మాకేమి గాని మా ఆజ్ఞ లేకుండా ఈ కాటికిట్లు ఉచితవి ముందు చెప్పుము. ఓ పూజ్యుడా, శవధానమును కూడా ఒక రాజ్ఞన కావాలనయ్యా. ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తెరుగు లేకున్నావే. కాటి చట్టములా? అవును. ఎరుగనయ్యా. ఎరుగవా? ఎరుగనే. ఎవరు కాని దహింపవలసిన సొమ్మును తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన సుంకము చెల్లించిన గాని శవదహన కార్యము ఉపక్రమింపరు. నీవు పడు చగుదాని వల్ల కానీ ఇప్పుడైన తెరవా తడవయ్యను మాకు ఏల నిల్పను. ముదితముగా బ్రతికిపోయిదివా